సో కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి బౌద్ధ మతంలో, కొన్ని వర్డ్స్ అనమాట, టెర్మినాలజీస్. నేను చెప్తుంటాను కదా, వేదిక్ టైము, ఇండస్ వ్యాలీ సివిలైజేషను, బౌద్ధ మతం, జైన మతం, మనకి మౌర్యన్స్ ఉన్నారు కదా, వాళ్ళ కొన్ని పదాలు ఉంటాయన్నమాట. ఎగ్జామినేషన్లు ఎక్కువ అడుగుతారు ఇవి. అవి రాసుకోండి. ఫస్ట్ ఉపాసక. ఉపాసక ఉపాసక అంటే ఏంటి? సో ఉపాసక అంటే ఫాలోవర్స్ ఆఫ్ బుద్ధిజం బట్ నాట్ మోంగ్స్ అనమాట. వీళ్ళు బౌద్ధ మతాన్ని ఫాలో అవుతారు కానీ సన్యాసులు కాదు. అంటే బౌద్ధ మతాన్ని ఫాలో అయ్యే అందరూ కూడా సన్యాసులు అవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైందా? సో బౌద్ధ మతాన్ని అనుసరించే వాళ్ళు కానీ వాళ్ళు సన్యాసులు కాదు అని రాసుకోండి. ఉపాసక అంటే ఎవరంటే వాళ్ళు ఉపాసకాస్ అంటారు, ఉపాసకులు అంటారు మా తెలుగులో. అంటే బౌద్ధ మతాన్ని అనుసరించే వాళ్ళు కానీ సన్యాసులు కాదని రాసుకోండి. లేదా బౌద్ధ మతాన్ని అనుసరించే సన్యాసులు కాని వారు అని రాసుకోండి. ఎవరైనా సరే మామూలు మానవులు. ఇప్పుడు బౌద్ధ మతంలో అందరూ ఉంటారు. ఇప్పుడు హిందూ మతంలో చూసుకోండి మనకి. సో మామూలుగా మనంతా హిందూ మతాన్ని ఫాలో అవుతాం. హిందూ మతంలో సన్యాసులు కూడా ఉంటారు. సో బాబాలు ఉంటారు, సన్యాసులు ఉంటారు. కానీ మనం ఓళ్ళ అవ్వం కదా. సో అట్లా అన్నమాట ఉపాసక అంటారు వాళ్ళని. నెక్స్ట్ చైత్య. ఇందా మీరు రాసుకున్నారు కదా, చైత్య అంటే బౌద్ధ మతంలో పూజించే ప్రాంతాలు, ప్లేస్ ఆఫ్ వర్షిప్ అనమాట, పూజించే ప్రదేశాలు. సో పూజించే ప్రదేశాలని, సో పూజించే ప్రదేశాలు కాంగ్రిగేషన్ అంటే మనకి వాళ్ళు పూజలు అవి చేస్తారు కదా, రిచువల్స్ లాంటివి, ఆచారాలు అవన్నీ అక్కడ ఉంటాయన్నమాట. సో పూజించే ప్రదేశాలని బౌద్ధ మతంలో ఏమంటారు? చైత్య అంటారు. విహారాసు. సో విహారాలు అంటే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, నివసించే ప్రాంతాలు. ఎవరంటే బుద్ధిస్ట్ మోంగ్స్ అంటే బౌద్ధ సన్యాసులు నివసించే ప్రాంతాలు. సో నివసించే ప్రాంతాలు ఎగ్జామినేషన్లు ఇవి అడుగుతారు. సో చాలా జాగ్రత్తగా రాయాలి. ఈ ఇంటర్చేంజ్ చేసి అడుగుతారు ఎక్కువగా చైత్యకి, విహారాస్కి. సో నెక్స్ట్ స్తూప. స్తూప అంటే ఏంటి బౌద్ధ మతంలో? స్తూపం రెలిక్స్ ఆఫ్ ది బుద్ధ సచ్ యాజ్ హిస్ బాడీలీ రిమైన్స్ ఆర్ ఆబ్జెక్ట్ యూజ్డ్ బై హిమ్ వర్ బరీడ్ హియర్. రెలిక్స్ ఆఫ్ అవశేషాలు, బుద్ధుని యొక్క అవశేషాలు, వస్తువులు కావచ్చు, ఏవైనా సరే. అంటే అతను చనిపోయిన తర్వాత అతని శరీరంలో ఉన్నటువంటి చిన్న వేలు కావచ్చు, కాలుకి సంబంధించిన గోరు కావచ్చు, అంటే అవి తీసుకెళ్ళి కొన్ని స్తూపాల్లో ధాతువులు అంటారు. అంటే మనకి బౌద్ధ మతంలోని ధాతువులు అంటారు, దీన్ని ధాతువులు అంటారు. ధాతువుల్ని ఉంచే ప్రదేశం. సో బౌద్ధ మత ధాతువులు ఉంచే ప్రదేశం అనమాట. అంటే బుద్ధుడికి సంబంధించినవి, బుద్ధుని యొక్క ధాతువులు ఉండే ప్రదేశం అని రాసుకోండి. అంటే మనం చూసుకుంటే బాడీలీ, సో ఆబ్జెక్ట్స్ అనమాట. అంటే బుద్ధుడు ఉపయోగించిన వస్తువులైనా ఉండొచ్చు, ఆయన చనిపోయిన తర్వాత శరీర భాగాలు కావడం, చేలు, వేలు ఇట్లాంటివి అనమాట. మన అమరావతి స్తూపం ఉంది కదా, సో అక్కడ కూడా బుద్ధుడికి సంబంధించినటువంటి బాడీలీ ధాతువు ఉందన్నమాట. అంటే వేలు కావచ్చు, ఏదో మనకు తెలియదు, అమరావతి స్తూపాలు ఉన్నదని చెప్పేసి నేను చెప్తుంటారు. అంటే బుద్ధుడు చనిపోయిన తర్వాత ఆయనకి సంబంధించిన వస్తువులు మొత్తం కూడా డిఫరెంట్ ప్లేస్కి పంపించి స్తూపాస్ నిర్మించారు. మన స్తూపాస్ ఎందుకు నిర్మిస్తారు చెప్పాను కదా మీకు బుద్ధిజంలో. బుద్ధ లైఫ్ సింబల్స్లో చెప్పాను చూడండి, బుద్ధుడి యొక్క జీవిత చిహ్నాలు. సో పేజీలు తిరగేయండి మీకు ఉంటుంది. సో బుద్ధ లైఫ్ సింబల్స్లో బుద్ధుడు జన్మించే సంఘటనని తామర పువ్వు ఏనుగు అంటారు. సో మహాభినిష్క్రమణ హార్స్ అంటారు. సో అతను మొట్టమొదటి ఉపన్యాసము సారనాథ్ వీల్ అంటారు. చనిపోయిన దాన్ని స్తూప అంటారు అని చెప్పాను చూడండి. సో బౌద్ధ మతం స్తూపాలు అంటే అర్థం ఏంటంటే చనిపోయినటువంటి ప్రాంతాలు అనమాట, నిర్వాణ చెందిన ప్రాంతాలు అని చెప్పేసి. సో అట్లా మనకి అమరావతి స్తూప, సాంచి స్తూప, బరు స్తూప, పెద్ద పెద్ద స్తూపాలన్నీ కూడా బుద్ధుని యొక్క వస్తువులు, ధాతువులు ఉండే అనమాట. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇంకా చూస్తే ఉపోసత. ఉపోసత అంటే ఒక వర్డ్ ఉంటుంది, ఉపోసత. ఉపోసత ఉపోసత అంటే సెరమనీ హెల్డ్ ఆన్ ఫుల్ మూన్ ఆర్ న్యూ మూన్. అంటే ఫుల్ మూన్, పౌర్ణమి రోజు ఇలా వస్తుంది. పౌర్ణమి రోజు కొన్ని సెరమనీస్ చేస్తారు బౌద్ధ మతంలో. సో మనం కూడా పౌర్ణమి రోజు పూజలు చేస్తారు కదా, సో అట్లా కొన్ని. సో అట్లా అనమాట పౌర్ణమి రోజు. సో పౌర్ణమి రోజు అని రాసుకోండి. పౌర్ణమి రోజు చేసే వేడుకలు, సెరమనీస్ అనమాట. సో ఓకేనా, ఇది ఉపోసత అంటారు. అలా కాకుండా మనకి బౌద్ధ మతాన్ని ప్రోత్సహించినటువంటి రాజ్యాలు, సామ్రాజ్యాలు. సో బౌద్ధ మతానికి అసోసియేట్ అయినటువంటి రాజ్యాలు అనమాట, సామ్రాజ్యాలు. అంటే బౌద్ధ మతానికి రాసుకొని తెలియని వాళ్ళు బౌద్ధ మతానికి సంబంధించిన సామ్రాజ్యాలు. సో బౌద్ధ మతానికి సంబంధించిన సామ్రాజ్యాలు. సో బౌద్ధ మతానికి సంబంధించినటువంటి సామ్రాజ్యాలు. సో ఒకటి వచ్చేసి కోశల. కోశల కోశల మగధ. సో మగధ, వైశాలి, రాజగృహ అంటారు, రాజగిరి అంటారు. సో ఇవి బౌద్ధ మతానికి ఎక్కువగా ఫాలో అవుతాయి అనమాట. కోశల, మగధ, వైశాలి, రాజగృహ. ఈ మగధ, వైశాలి ఈ రీజన్స్ అంటే నేపాల్ రీజన్స్ కలిసి ఉంటాయి అనమాట ఇందులో. ఎందుకంటే యూపీ, బీహారు, నేపాల్తో బోర్డు ఉంటుంది కదా. సో అందువల్ల ఈ సామ్రాజ్యాలు మొత్తం కూడా బౌద్ధ మతానికి అటాచ్ అయి ఉంటాయి అనమాట. అంటే బౌద్ధ మతాన్ని ఫాలో అయ్యే సామ్రాజ్యాలు ఇవన్నీ కూడా. మనకి బింబిసార, అజాశత్రు రాజున్నటువంటి ప్రాంతాలు. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆ బుద్ధుడికి సమకాలికులు అంటే మనకి బుద్ధుడు ఉన్నప్పుడే ఉన్నటువంటి రాజులు అనమాట. సో బుద్ధుడితో పాటుకున్నటువంటి రాజులు అనమాట వాళ్ళందరూ కూడా. చాలా చాలా ఇంపార్టెంట్, ఇవ్వరు రాసుకోండి. ఓకేనా? సమకాలికులు వచ్చేసి ఆల్రెడీ మీకు చెప్పాను, బింబిసార, అజాశత్రు, ప్రసంజిత్తు.
సో రాసుకోండి కంటెంపరీ పర్సన్స్ అనమాట. కంటెంపరీ. సో కంటెంపరీ అంటే సమకాలీకులు అని చెప్పేసి. అంటే బుద్ధుడికి సమకాలీకులు ఎవరు ఉన్నారు? సో ఎవరు? బింబిసారా. సో బింబిసారా అని రాసుకోండి. అజాత శత్రు. రేపు ఎగ్జామినేషన్లో అడుగుతారు. సో బుద్ధుడి టైంలో ఉన్నటువంటి సమకాలీకులు ఎవరు ఉన్నారు? కంటెంపరీ పర్సన్స్ అనమాట. కంటెంపరీ పర్సన్స్ అని రాసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. తెలుగు మీడియం వాళ్ళు సమకాలీకులు అని రాసుకోండి. సో బుద్ధుడు ఉన్నప్పుడు ఆయన మీట్ అయ్యి మాట్లాడే వ్యక్తులు అప్పట్లో ఆ టైంలో. సో బింబిసారా, అజాశత్రు, ప్రసంజిత్. సో ప్రసంజిత్. సో ప్రసంజిత్. సో ప్రసంజిత్ అంటే ఎవరో కదా? అజాశత్రు యొక్క మేనమామ. అజాశత్రు బింబిసార మగ సామ్రాజ్యాన్ని సింహాసనం అధిష్ఠించిన తర్వాత మొట్టమొదటి వాళ్ళ మేనమామ మీద దండయాత్ర చేస్తాడు. సో మేనమామ మీద యుద్ధం చేసి ఆ ప్రాంతం కూడా ఆక్రమించుకుంటాడు. చాలా అగ్రెసివ్ కింగ్ అనమాట అప్పట్లో ఆయన. సో ఆయనకి అహింసా మార్గాలు ఇవన్నీ తెలియదు. సో అట్లా రాసుకున్నారా? నెక్స్ట్ వచ్చేసి వర్తమాన మహావీరుడు. అంటే జైన మతానికి సంబంధించిన వర్తమాన మహావీరుడు కూడా సేమ్ సమకాలీకుడే. సో వర్తమాన మహావీరుడు కూడా రాసుకోండి. ఆయన జైన మతానికి సంబంధించిన చివరి తీర్థంకరుడు, 24th తీర్థంకర. వర్తమాన మహావీరుడు. మహావీర రాశాను నేను. వర్ధమాన మహావీర. సో వర్ధమాన మహావీర. సో జైన మతంలో 24th తీర్థంకర. సో జైన మతానికి సంబంధించి బ్రాకెట్లో రాసుకోండి. జైన మత 24వ తీర్థంకరుడు అని రాసుకోండి. జైన మతంలో మొత్తం 24 మంది ఉంటారు తీర్థంకరుడు. 24 మంది ఉంటారు. చివరి తీర్థంకర కూడా ఈయనమాట. లాస్ట్ తీర్థంకర కూడా వర్తమాన మహావీరుడు. ఇవన్నీ బ్రాకెట్లో రాసుకోండి. చివరి తీర్థంకర చెప్తాను మళ్ళీ జైన మతంలో కూడా. సో చివరి తీర్థంకరుడు రాసుకున్నారు కదా. సో కాబట్టి బుద్ధుడి టైంలో సమకాలీన ఎగ్జామినేషన్ మిమ్మల్ని అడుగుతారు. సో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ది కంటెంపరీ ఆఫ్ ది గౌతమ్ బుద్ధ అని చెప్పేసి కింద పేర్లు ఇస్తారు. అశోకుడు, సో కనిష్కుడు, అజాతశత్రు, శ్రీకృష్ణదేవరాయలు అని చెప్పేసి అడుగుతాడు. సో కాబట్టి ఎవరు ఏ పర్సన్ ఉన్నారంటే బుద్ధుడి టైంలో వచ్చేసి సమకాలీకులు. సమకాలీకులు అంటే సేమ్ పర్సన్స్, ఒకే టైంలో ఉంటారు వాళ్ళు. ఓకేనా? ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు సౌత్లో ఉంటారు, మనకి నార్త్లో బాబర్ ఉంటారు. సో బాబరు, శ్రీకృష్ణదేవరాయలు సేమ్ టైంలో ఉంటారు కదా. కులీ కుతుబ్ షా ఉంటారు, అక్కడ అక్బర్ ఉంటారు. అంటే మనకి టైం పీరియడ్ అనమాట. బాబర్ టైము సేమ్ టైంలో ఉన్నటువంటి పర్సన్స్ అనమాట. వాళ్ళు మీట్ అవ్వాల్సిన అవసరం లేదు, సేమ్ టైంలో ఉండాలి, ఇద్దరు ఒకే టైంలో ఉండాలన్నమాట. సో దాన్ని సమకాలీకులు అంటారు హిస్టరీలో. ఇట్లా బుద్ధుడికి వీళ్ళు సమకాలీకులు అనమాట. ప్రసంజిత్ అనే అతను వాళ్ళ మేనమామే అంటే బింబిసార యొక్క బామర్ది అంటారు కదా అట్లా. సో నెక్స్ట్ మనకి యునెస్కో వరల్డ్ సైట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. బౌద్ధ మతానికి సంబంధించిన వారసత్వ ప్రదేశాలు. సో ఇప్పుడు నేను ఇచ్చిన కంటెంట్ ఉంది కదా మీకు, మీరు ఇంకా ఏ బుక్ చదవాల్సిన అవసరం లేదు. సో మీరు 2-3 బుక్స్ అయితే ఎంత కంటెంట్ ఉంటుందో మిస్ అయినవి అన్ని కూడా కవర్ చేశాను. ఓకేనా? అంటే మీకు బౌద్ధ మతం హిస్టరీ నుంచి ప్రెజెంట్ డే వరకు ఉన్నటువంటి అన్ని విషయాలు ప్రొవైడ్ చేశాను. సో ఏమైనా మిస్ అయి ఉంటే నీట్గా రాసుకోండి ప్రతి పాయింట్. సో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి. ప్రపంచ వారసత్వ అంటే బౌద్ధ మతానికి సంబంధించినవి ప్రపంచ వారసత్వ ప్రదేశాలు. సో మన బౌద్ధ మతానికి సంబంధించి ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఎవరిస్తారు? ఇవి యునెస్కో వాళ్ళు ఇస్తారు. సో యునెస్కో వాళ్ళు ఇస్తారనమాట. సో ఏ ఉన్నాయి? ఒకటి నేను చెప్పినట్టు రాసుకోండి నీట్గా. మీరు ఇక్కడ ఉన్నాయి కాకుండా నేను చెప్పి రాసుకోండి. నలందా మహావీర అంటే నలందా బీహార్. నలందా విశ్వవిద్యాలయం రాసుకోండి. నలందా విశ్వవిద్యాలయం తెలుగు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు నలందా యూనివర్సిటీ. నలందా విశ్వవిద్యాలయము ఇక్కడ నలందా అని రాసుకోండి. ప్రాంతం వచ్చేసి నలందా, బ్రాకెట్లో బీహార్. సో బీహార్, సో బ్రాకెట్లో బీహార్. బీహార్లో నలందా ఉంటుంది. మొన్న మోదీ గారు కూడా వెళ్ళారు కదా. సో కాబట్టి మోదీయే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరైనా ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్ ఖచ్చితంగా ఆ ప్రాంతానికి వెళ్తారు. ఎందుకంటే ప్రపంచంలో మొట్టమొదటి యూనివర్సిటీ, అంతా ప్రతినిధమైన స్థలం అనమాట, ప్రాముఖ్యత స్థలం. నెక్స్ట్ బుద్ధిస్ట్ మోన్యుమెంట్ సాంచి స్తూప అని రాసుకోండి. సాంచి స్తూపం ఇది ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉంటుంది. సాంచి అనే ప్రదేశం, సాంచి అని రాసుకోండి. పక్కన మధ్యప్రదేశ్ అని రాసుకోండి బ్రాకెట్లో. సో మధ్యప్రదేశ్ సాంచి స్తూపం మధ్యప్రదేశ్. సాంచి స్తూపం అశోకుడు నిర్మిస్తాడు. దానికి శాతవాహనులు అందరూ కూడా తోరణాలు నిర్మిస్తారు. చాలా చాలా అందంగా ఉంటుంది సాంచి స్తూపం అనేది. ఇక్కడ కనిపిస్తుందా మీకు? సో ఇది సాంచి స్తూపం. చూడండి, అప్పట్లోనే మనకి ఎంబ్లం ఉంది కదా, భారతీయ ఎంబ్లం, ఇండియాకి సంబంధించిన భారత చిహ్నం, జాతీయ చిహ్నం ఇక్కడి నుంచి తీసుకుంటారు, సారనాథ్ నుంచి తీసుకుంటారు. అశోకుడు క్యాపిటల్ సారనాథ్ ఉంది కదా, అశోకుడు రాజధాని క్యాపిటల్ సారనాథ్ ప్రాంతం ఉంది కదా, అక్కడి నుంచి త్రవ్వకాల్లో బయటపడింది అనమాట సింహం అనేది. 3 సింహాలు అంటారు, అక్కడి నుంచి తీసుకున్నారు. ఇవి చాలా దగ్గర ఉపయోగిస్తారు అశోకుడు. సాంచి స్తూప తోరణాలు కూడా ఉపయోగిస్తాడు. ఇక్కడ చూడండి 3 సింహాలు, 4 సింహాలు అంటారు కదా, బ్యాక్ సైడ్ ఉంటుంది సింహం అనేది. సో అదొకటి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకి మహాబోధి టెంపుల్, బుద్ధగయ. సో బుద్ధగయ ఆలయం అని రాసుకోండి. సో బుద్ధగయ ఆలయం, బుద్ధుని యొక్క ఆలయం. సో బుద్ధగయ ఆలయం ఇది కూడా మనకి బీహార్లో ఉంటుంది. సో బుద్ధగయ ఆలయం దేవాలయం ఎట్లా రాసుకోండి. ఇది కూడా మనకి బీహార్ రాష్ట్రంలోనే ఉంటుంది అనమాట. రాసుకున్నారా? నెక్స్ట్ అజంతా కేవ్స్, అజంతా గుహలు. సో అజంతా గుహలు కూడా మనకి బౌద్ధ మతానికి సంబంధించినవి.
ఎక్కడ ఉంటాయంటే ఇవి వచ్చేసి ఔరంగాబాద్. ఇప్పుడు ఔరంగాబాద్ పేరు మార్చారు. ఔరంగాబాద్ పేరేంటి? మహారాష్ట్ర కాదు, సంభాజీనగర్. సంభాజీనగరం రాసుకోండి, గుర్తుంటుంది. సో మహారాష్ట్రలో ఉంటాయి. స్టేట్ రాసుకోండి, ప్లేసెస్ ఎక్కువ అడగరు. సో మహారాష్ట్రలోని సంభాజీనగరంలో అజంతా గుహలు కూడా బౌద్ధ మతానికి సంబంధించి, ఎక్స్క్లూజివ్గా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనమాట. ఓకేనా? సో ఇవన్నీ కూడా బౌద్ధ మతానికి సంబంధించిన వరల్డ్ హెరిటేజ్ సైట్స్. సో ప్రెజెంట్ డే ఉన్నటువంటి నేను మొత్తం కవర్ చేశాను మీకు, ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా బౌద్ధ మతానికి సంబంధించి చరిత్ర దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా, సో ప్రెజెంట్ డే వరకు కూడా ఉన్నవన్నీ చెప్పాను మీకు. లోతాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. కాబట్టి అజంతా గుహలు తెలుగు మీడియం రాసుకోండి. అజంతా గుహలు ఎక్కడ ఉంటాయంటే మహారాష్ట్రలో ఉంటాయి. అజంతా గుహలు మహారాష్ట్రలో ఉంటాయి. రాసుకున్నారా? మొత్తం 4. ఒకటి నలంద విశ్వవిద్యాలయము, ఎవరు నిర్మిస్తారు దాన్ని? కుమారగుప్తా 1. నెక్స్ట్ వచ్చేసి సాంచి స్తూప, అశోకుడు నిర్మిస్తాడు. నెక్స్ట్ మనకి బుద్ధగయ టెంపుల్. సో అది నిర్మించేది కాదు, మామూలు ఉంటుంది. అయితే బుద్ధగయ దగ్గర టెంపుల్ నిర్మించాలని శ్రీలంక రాజు మన ఇండియన్ కింగ్స్ని అభ్యర్థించుకుంటారనమాట. సో అట్లా. నెక్స్ట్ మనకి అజంతా కేవ్స్ మహారాష్ట్రలో ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, యునెస్కో గుర్తింపు ఉన్నటువంటి ప్రదేశాలు. సో నెక్స్ట్ డిక్లైన్ ఆఫ్ బుద్ధిజం, అంటే బౌద్ధ మతం అంతరించిపోవడానికి గల కారణాలు. సో కారణాలు దేనికి అంతరించిపోయింది? సో బౌద్ధ మతం అని ఎందుకు అంతరించిపోయింది? ఇప్పుడు మన భారతదేశంలో బౌద్ధ మతం చాలా తక్కువ ఉంటుంది. అప్పట్లో చూడండి, హిందూ మతం కంటే ఎక్కువ పీక్ స్టేజ్లో ఉన్నది. రాజులు, చక్రవర్తులు, మోంగ్స్ ప్రతి ఒక్కరు కూడా బౌద్ధ మతం వైపే ఉన్నారు. పెద్ద పెద్ద బుద్ధిస్ట్ కౌన్సిల్స్ జరిగాయి. ప్రపంచ స్థాయిలో జరిగిన బుద్ధిస్ట్ కౌన్సిల్స్ జరుగుతాయి. ఆ 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ తర్వాత మనకి బర్మాలో 2 జరుగుతాయి. మళ్ళీ బర్మాలో జరుగుతాయి, ఒకటి మనకి థాయిలాండ్ ఈ ప్రదేశంలో జరుగుతుంది. కానీ అవి రీసెంట్గా జరిగాయి 1950s 1870s ఆ టైంలో. కానీ మనకి హిస్టరీలో జరిగిన బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అవే అనమాట మన భారతదేశానికి సంబంధించి. ఎందుకు అంతరించిపోయిందో చెప్తాను చూడండి. సింపుల్గా 4 రీజన్స్ ఉంటాయి. సో డిక్లైన్ త్రూ ది ఫేస్ ఆఫ్ ది భక్తి మూమెంట్. సో భక్తి ఉద్యమం అనేది వస్తుంది. భక్తి ఉద్యమం అనేది వస్తుంది. ఆదిశంకరాచార్యుల తర్వాత భక్తి ఉద్యమం అనేది వస్తుంది అనమాట. ఆదిశంకరాచార్యులు దేశమంతా తిరుగుతారు. బౌద్ధ మతం విపరీతంగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. హిందూ మతం డల్ అయిపోతూ ఉంటుంది. సో హిందూ మతం చాలా డల్ అయిపోతూ ఉంటుంది. సో సూఫీ మూమెంట్ వస్తుంది మన భారతదేశంలోకి, అంటే ఇస్లాంకి సంబంధించి సూఫీ మూమెంట్ వస్తుంది. ఇటువంటి తరుణంలో ఒకవైపు బుద్ధిజము, సూఫీ మూమెంట్లు ఇవన్నీ ఉంటాయి. సో అక్కడ హిందూ మతం తగ్గిపోతుందని చెప్పేసి భక్తి మూమెంట్ తీసుకొస్తారు. ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తారు హిందూ మతం మీద. సో భజన్స్, కీర్తన్స్ ఇట్లాంటి అన్ని తీసుకొస్తారు అనమాట. ఓకేనా? రామానుచార్యులు స్టార్ట్ చేస్తారు భక్తి మూమెంట్ మొదలుగా. సో శంకరాచార్యుల కంటే తర్వాత. సో వాటి భక్తి మూమెంట్ విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది. హిందూ మతంలో ఒక పెద్ద విప్లవం తీసుకొస్తుంది. సో దానివల్ల బౌద్ధ మతం అనేది డల్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ అబ్జర్వింగ్ ది హిందూ యాక్సెప్ట్స్ విత్ ది సమ్ లీనేజెస్ రిగార్డింగ్ ది బుద్ధ యాజ్ అన్ అవతార్ ఆఫ్ విష్ణు. వీళ్ళు ఏం చేస్తారంటే భక్తి మూమెంట్లో బుద్ధుడు బౌద్ధ మతాన్ని కాదు, విష్ణువు యొక్క 10వ రూపం అని చెప్తారు, అంటే 9వ రూపం అని చెప్తారు. సో ఇతను వచ్చేసి అవతార్ ఆఫ్ విష్ణువు యొక్క అవతారమే గౌతమ బుద్ధుడు అని చెప్పేసి చెప్తారు. విష్ణువు యొక్క అవతారం. సో విష్ణువు యొక్క అవతారమే గౌతమ బుద్ధుడు అయినప్పుడు ఒక హిందువు బౌద్ధ మతంలో చాలా అవసరం లేదు కదా. సో దీన్ని స్ప్రెడ్ చేస్తారు విపరీతంగా. సో దాంతో బౌద్ధ మతం అనేది ఎండ్ అయిపోతుంది అక్కడ, అంటే ఆగిపోద్ది అనమాట. సో గౌతమ బుద్ధుడు అనే వ్యక్తి ఎవరంటే విష్ణువు యొక్క 9వ అవతారం అని చెప్పి చెప్తారనమాట. కల్కి ముందు. సో కల్కి 10వ అవతారం. సో కల్కి ముందు అవతారం గౌతమ బుద్ధుడు అని చెప్తారు. ఇప్పుడు కూడా మీరు హిందూ టెంపుల్స్ మీద దశావతారాల్లో 9వ అవతారం బుద్ధుడు బొమ్మ ఉంటుంది. సో మీరు ఎక్కడైనా హిందూ టెంపుల్స్లో చూడండి. సో ఇక్కడ నుంచి అది స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో దీంతో ఈ బౌద్ధ మతం అనేది ఒక స్టాగ్నేషన్ అయిపోతుంది, అంటే ఆగిపోతుంది అనమాట. ఇక ఎవరు కొత్తగా బౌద్ధ మతంలోకి జాయిన్ అవ్వరు హిందువులు. ఓకేనా? అప్పుడు ఇస్లాం రాకముందు ఓన్లీ హిందూ మతమే ఉంది, వైదిక మతం ఉంది ఇక్కడ. సో వాళ్ళు బౌద్ధ మతంలో జాయిన్ అవుతూ ఉంటారు. సో ఎప్పుడైతే గౌతమ బుద్ధుడిని 9వ అవతారం చేస్తారో విష్ణువుగా, ఇక ఆబ్వియస్లీ అక్కడ స్టాప్ అయిపోతుంది అనమాట. సో దానివల్ల మతం అనేది అంతరించిపోతుంది. తర్వాత వచ్చిన రాజులు మొత్తం కూడా సాంస్క్రిటే మాట్లాడతారు, సంస్కృతమే. సో మనకి శాతవాహనులు కావచ్చు, స్టిల్ తెలుగు భాషని బాగా డెవలప్ చేసినటువంటి కాకతీయులు కూడా రాజభాష వచ్చేసి సంస్కృతమే. కాకతీయుల యొక్క రాజభాష కూడా సంస్కృతమే, కానీ తెలుగుని కూడా ప్రోత్సహించారు. రెడ్డి రాజులు మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన రెడ్డి రాజులు, కొండవీడు, రాజమండ్రి పరిపాలించిన రెడ్డి రాజులు కూడా సంస్కృతమే, కాకతీయులకు ముందుంటారు. కానీ వాళ్ళు తెలుగుని ప్రోత్సహించారు, కానీ రాజభాష మాత్రం సాంస్క్రిటే. చూడండి. సో తెలుగు భాషని మొట్టమొదటిసారిగా రాజభాషగా చేసుకుని పరిపాలించిన వాళ్ళు రేనాటి చోడులు అంటారు. వాళ్ళు ఎక్కడ ఉంటారంటే చిత్తూరు, కడప ఆ ప్రాంతాన్ని పరిపాలించారు అప్పట్లో, అనంతపురం ప్రాంతాన్ని. వాళ్ళు మొట్టమొదటిసారి తెలుగు భాషను రాజభాష చేసుకుంటారు. తర్వాత వస్తాయన్నమాట రిమైనింగ్. మనకి విజయనగర సామ్రాజ్యం కూడా కన్నడ ఎక్కువ ఉండేది. సో శ్రీకృష్ణదేవరాయలు వచ్చిన తర్వాత తెలుగుని బాగా ప్రోత్సహించారు. కాబట్టి ఆంధ్ర ప్రాంతం అన్ని ప్రాంతాల్లో కాకతీయులు కావచ్చు, రెడ్డి రాజులు కావచ్చు, అందరూ కూడా సాంస్కృతిని ప్రోత్సహిస్తారు. పాలీ భాషను ఎవరు పట్టించుకోరు. సో దాంతో పాలీ భాషలో ఉన్న బౌద్ధ గ్రంథాలు ఇవన్నీ కూడా ఎవరికి అర్థం కావు. సో ఆబ్వియస్లీ అంతరించిపోయింది అనమాట ఈ ప్రదేశం. ఇది కూడా తర్వాత కరప్ట్ ప్రాక్టీసెస్, విపరీతంగా అవినీతి పెరిగిపోతుంది. సో రాజులు, చక్రవర్తులు దేశం నలుమూలలో, ప్రపంచం నలుమూలల నుంచి కూడా
బౌద్ధ మతానికి ఫండ్స్ ఇట్లాంటివి వస్తాయి కదా, స్ప్రెడ్ చేయమని వాటిని. కాబట్టి అటువంటి వాటిని కరప్షన్ పెరిగిపోద్ది, అవినీతి. సో అవినీతి అనేది విపరీతంగా పెరిగిపోద్ది. సో అవినీతి అనేది ఇప్పుడు పెరిగింది కాదు, ఎప్పుడు అశోకుడు కంటే ముందే పెరిగింది అనమాట. సో కాలాశోకుడు తర్వాత కాలాశోకుడికి, రెండో బుద్ధిస్ట్ కౌన్సిల్కి, మూడో బుద్ధిస్ట్ కౌన్సిల్కి మధ్యలోనే అవినీతి పెరిగిపోద్ది అనమాట సంఘాలు. అంటే డబ్బును తినేస్తారు స్ప్రెడ్ చేయకుండా. సో కాబట్టి అవినీతి వల్ల కూడా బౌద్ధ మతం అనేది చాలా వరకు డల్ అయిపోద్ది అనమాట, చాలా వరకు డల్ అయిపోతుంది. సో నెక్స్ట్ బుద్ధిజం లాస్ట్ ఇట్స్ రాయల్ ప్యాటర్నైజ్ ఆఫ్టర్ ది హర్షవర్ధన. సో హర్షవర్ధనుడు తర్వాత, నేను ఇందాక చెప్పాను హిందూ చివరి చక్రవర్తి అని చెప్పేసి. సో హర్షవర్ధనుడు తర్వాత బౌద్ధ మతాన్ని ఎవరు పట్టించుకోరు. సో ఎవరు పట్టించుకోరు దాన్ని, అంతా హిందూ మతం వైపు ఉంటారు. సో అలానే మనకి భక్తి మూమెంట్లో 9 hours అల్వార్స్ అని వస్తారు. అల్వార్స్ అంటే వైష్ణవేట్స్, విష్ణువుని పూజించేవాళ్ళు. 9 hours అంటే శివుని పూజించేవాళ్ళు. శైవ మతం, వైష్ణవ మతం వస్తాయి, అవి బాగా ఇంపాక్ట్ అవుతాయి అనమాట. సో అంటే ఈ హిందూ మతము, భక్తి మూమెంట్ ఇవన్నీ బాగా పెరిగిపోతాయి. సో బౌద్ధ మతం అనేది ఇక్కడ స్టాగ్నెట్ అయిపోతుంది. సో ఇక్కడ స్టాగ్నెట్ అయిపోతుంది, ఇంక పెరగదు. సో అర్థమైందా, దానివల్ల అంతరించిపోతుంది. సో ఇవన్నీ మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఎత్తు అనమాట. అసలు బౌద్ధ మతాన్ని ఎక్కువ మొత్తంలో పెద్ద మొత్తంలో అంతరింపజేసింది అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం. సో భారతదేశంలోకి ఇస్లాం వచ్చిన తర్వాత. సో తుర్క్స్ ఇన్వాజన్, తుర్కులు. సో తుర్కులు అనే పదాన్ని మనం తురకులు అంటాం ఇప్పుడు ప్రియంటు. ముస్లిం అంటే తురక వాళ్ళు అంటారు కదా. సో ఇక్కడి నుంచి వచ్చిందన్నమాట తుర్క్స్ వచ్చి అటాక్ చేస్తారు భారతదేశం మీద. ఎవరు? మహమ్మద్ గోరీ, మహమ్మద్ గజనీ, వాళ్ళందరూ వస్తారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు సంపదను కొలగొట్టుకొని పోకుండా మొత్తాన్ని దగ్ధం చేసిపోతారనమాట. సో బౌద్ధ మతానికి సంబంధించిన స్తూపాలు, ఈ మానస్ట్రీస్ కావచ్చు, చైత్యాలు, వాళ్ళు పూజించే ప్రదేశాలు, నలంద విశ్వవిద్యాలయం, సో ప్రపంచానికి జ్ఞానాన్ని అందించినటువంటి నలంద విశ్వవిద్యాలయాన్ని దగ్ధం చేస్తారు. సో కొన్ని వేల సంఖ్యలో థౌజండ్స్ ఆఫ్ బుక్స్ అనమాట. ఆల్మోస్ట్ హిస్టారియన్స్ ప్రకారం చూసుకుంటే 90,000 బుక్స్. సో 90,000 బుక్స్ చేతులతో రాసినటువంటి బుక్స్ అనమాట అవన్నీ. సో అప్పట్లో చాలా విజ్ఞానం ఉండేది. సో 90,000 బుక్స్ అనేది మొత్తం కాలిపోతాయి, బూడిదైపోతాయి. అంత జ్ఞానం అనేది కాలిపోతుంది నలంద విశ్వవిద్యాలయంలో. సో ఓకేనా. సో మామూలుగా నలంద విశ్వవిద్యాలయంలో 92 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక అధ్యాపకుడు ఉంటాడనమాట. ఆయన వైద్య శాస్త్రానికి సంబంధించిన వ్యక్తి. ఈ బక్తియార్ ఖిల్జీ భారతదేశానికి వచ్చిన తర్వాత కుతుబుద్దీన్ ఐబక్, బక్తియార్ ఖిల్జీ ఉంటారు. వీళ్ళిద్దరు కూడా మహమ్మద్ గజనీలు ఉంటారు కదా, వాళ్ళు గోరి, అతని కింద బానిసలు అన్నమాట, రాజులుగా ఉంటారు, యుద్ధంలో కమాండర్స్గా ఉంటారు. సో ఒకసారి బక్తియార్ ఖిల్జీకి హెల్త్ బాగాలేకుంటే ఇతనే బాగా చేస్తాడు అనమాట, అధ్యాపకుడే బాగా చేస్తాడు. సో అంత విజ్ఞానం ఉంటుంది. సో అతనికి ఈర్ష్య పుడుతుంది అనమాట. సో మా మతంలో లేనిది, మా దగ్గర లేనిది ఇంత విజ్ఞానం వీళ్ళ దగ్గర ఉందని చెప్పేసి ఆ యుద్ధం చేసిన తర్వాత ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా దగ్ధం చేస్తాడు. సో కాల్ చేస్తాడు అనమాట. సో అంత పెద్ద మొత్తంలో ఈ మానస్ట్రీ కాలిపోతాయి. అంటే బౌద్ధ మతానికి స్కోప్ ఉన్నటువంటి ఉన్నాయి, మానస్ట్రీస్ కావచ్చు, నెక్స్ట్ స్తూపాసు, చైత్యాసు, విహారసు, ఇవన్నీ కాలిపోయాయి. ఇంకా బౌద్ధ మతం ఎలా స్ప్రెడ్ అవుతుంది? కాబట్టి బౌద్ధ మతం కూడా ఆల్మోస్ట్ అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం అనమాట. సో భారతదేశంలోకి ఇస్లాం వచ్చిన తర్వాత ఆ కింగ్స్ కూడా కాల్ చేస్తారనమాట బౌద్ధ మతం స్ప్రెడ్ అవ్వకుండా. సో ఈ రీజన్స్ మొత్తం వల్ల బౌద్ధ మతం భారతదేశంలో అంతరించిపోతుంది అనమాట. ఒకటి హిందూ కింగ్స్, హిందూ మూమెంట్స్, అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం రాక. సో వీళ్ళందరి వల్ల బౌద్ధ మతం, కరప్షన్, అవినీతి. సో తర్వాత ప్యాటర్న్ చేసే వాళ్ళు ఎవరు లేరు, ఏ రాజు కూడా ప్రోత్సహించలేదు బౌద్ధ మతాన్ని. సో అక్కడితో ఆగిపోయింది, హర్షవర్ధనుడితో ఆగిపోయింది. హర్షవర్ధనుడిని పులికేసి ఓడిస్తాడు నర్మదా నది దగ్గర. సో అతను సౌత్ వైపు పరిపాలించాడు. హర్షవర్ధనుడు రాజ్యాన్ని సౌత్ వైపు పరిపాలించాలనుకుంటాడు. సో ఆల్మోస్ట్ మనకి గుజరాత్ రీజన్ నుంచి తీసుకుంటే, సో నర్మదా నది బేస్ దగ్గర, నర్మదా నది దగ్గర ఇక్కడ నుంచి స్ప్రెడ్ చేయాలనుకుంటాడు హర్షవర్ధనుడు. బాగా పవర్ఫుల్ కింగే. సో హర్షవర్ధనుడు చక్రవర్తి అనమాట. అతను చక్రవర్తిని చాలా పెద్ద మొత్తంలో కన్నూజ్ అనే నగరాన్ని రాజధాని చేసుకొని పరిపాలిస్తుంటాడు. సో ఇక రాజ్య విస్తరణ చేద్దామనే టైంకి పులికేసి, చాలా పవర్ఫుల్ కింగ్ అనమాట, బాదామి చాళుక్యుల్లో, పులికేసి అటాక్ చేసి ఓడిస్తాడు. ఇంకక్కడ ఆగిపోతాడు అతను. సో ఇక ఆ మతాన్ని కూడా ప్రోత్సహించడానికి అతని దగ్గర స్కోప్ ఉండదు. వాళ్ళకి పుష్యబుద్ధి డైనెస్టీ కూడా అంతరించిపోద్ది అనమాట. ఓకేనా. వర్ధన డైనెస్టీ అని కూడా అంటారు, పుష్యబుద్ధి డైనెస్టీని. సో దీంతో బౌద్ధ మతం అనేది కంప్లీట్గా భారతదేశంలో ఎరడికేట్ అయిపోతుంది. అంటే ఉంటాయి, అక్కడక్కడ ఉంటుంది కానీ స్ప్రెడ్ అవుతుంది ఇక. సో కాబట్టి బౌద్ధ మతం అనేది దీనివల్ల అంతరించిపోతుంది రీజన్స్ వల్ల. ఓకేనా. రేపు ఎగ్జామినేషన్లు అడిగితే ఇవే ఉంటాయి. సో ఒకటి వచ్చేసి భక్తి మూమెంటు, నెక్స్ట్ సూఫీ మూమెంట్ కూడా ఉంటుంది. సో మన తుర్క్స్ ఇన్వాజన్ కావచ్చు, నెక్స్ట్ అవినీతి ఇన్ సంఘ అనమాట, అలా సంఘాస్లో ఉన్నటువంటి అవినీతి కావచ్చు, సాంస్క్రిట్ యొక్క డామినేషన్. సో బుద్ధిజం పుట్టింది సాంస్క్రిట్ యొక్క ఆధిపత్యాన్ని తొక్కేయడానికి. సో మళ్ళీ సాంస్క్రిటే ఎక్కువ మంది కింగ్స్ని అడాప్ట్ చేసుకుంటారు హిందూయిజం నుంచి. సో కాబట్టి మళ్ళీ వెనకబడిపోద్ది అనమాట. సో ఇట్లా అర్థమైందా? ఇది బౌద్ధ మతానికి సంబంధించి కంప్లీట్ రీజన్స్ అనమాట. సో దీంతో మనకి బౌద్ధ మతం అనేది కంప్లీట్ అయిపోయింది. 2 క్లాసులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. సో మీరు ఎక్కడ ఏ సోర్స్ చదవాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన పాయింట్స్ మొత్తం చదువుకుంటే బౌద్ధ మతంలో మీకు ఎన్ని ప్రశ్నలు వచ్చినా సరే ఆన్సర్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా. సో కంటెంట్ అనేది మీకు 2-3 బుక్స్లో ఉండే కంటెంట్ అనేది తీసుకున్నాను అనమాట, సోర్సెస్. సో మొత్తం తీసుకొని మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి పాయింట్ కూడా నీట్గా రాసుకోండి. సో బౌద్ధ మతానికి సంబంధించి ఇలానే రెస్ట్ ఆఫ్ క్లాసెస్ కూడా. సో మీకు జైన మతం కావచ్చు, నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునే జైన మతం.
సో జైన మతం, సో జైన మతానికి సంబంధించి కూడా నీట్గా ప్రతి అంశం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం ఏమున్నాయని చెప్పేసి. సో ఓకేనా, ఇది ఓవర్గా బౌద్ధ మతానికి సంబంధించింది. థ్యాంక్ యూ.